మీరు కేదార్నాథ్ ఏ సీజన్ లో విజిట్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రీ మాన్సూన్ ఆర్ పోస్ట్ మాన్సూన్? నేను మే జూన్ లో ఒకసారి అండ్ సెప్టెంబర్ అక్టోబర్ లో ఒకసారి 2 డిఫరెంట్ సీజన్స్ లో ఈ యాత్ర చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ తో ఈ 2 సీజన్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఈ వీడియోలో చూద్దాం. ఎవ్రీ ఇయర్ ఈ యాత్ర ఏప్రిల్ ఆర్ మే లో స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో సమ్మర్ హాలిడేస్ ఉండడం వల్ల ప్రీ మాన్సూన్ లో ఎప్పుడూ క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. పోస్ట్ మాన్సూన్ లో ఒక దసరా హాలిడేస్ తప్పిస్తే మిగిలిన టైంలో క్రౌడ్ మేనేజబుల్ గా ఉంటుంది. సో ఈ క్రౌడ్ వల్ల మనం ఫేస్ చేసే ఇబ్బందులేంటో చూద్దాం. రిషికేష్ దాటాక మొత్తం అంతా ఘాట్ రోడ్డే. ఈ ఓవర్ క్రౌడ్ వల్ల ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. రూమ్స్ అంత ఈజీగా దొరకవు అండ్ ట్రెక్ రూట్ కామన్ వాష్రూమ్స్ కూడా ఇంత క్రౌడ్ వల్ల అంత నీట్ అండ్ హైజీనిక్ గా ఉండవు. ఇంకా దర్శనం విషయానికి వస్తే పోస్ట్ మాన్సూన్ లో తక్కువ క్రౌడ్ వల్ల స్పర్శ దర్శనం 2 hours లోనే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఏ సీజన్ లో అన్నా జరగచ్చు, కానీ పోస్ట్ మాన్సూన్ లో ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ప్రీ మాన్సూన్ లో క్రౌడ్ ని మేనేజ్ చేయలేక యాత్ర ఆపేసే రిస్క్ ఉంటే, పోస్ట్ మాన్సూన్ లో ట్రెక్ రూట్ పాడవడం, ల్యాండ్ స్లైడ్స్ వల్ల యాత్రను ఆపేసే రిస్క్ ఉంటుంది. వ్యూస్ విషయానికి వస్తే ప్రీ మాన్సూన్ లో గ్రీనరీ అసలు ఉండదు అండ్ వాటర్ ఫాల్స్ లో కూడా వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ దారిలో మీరు చూసే అన్ని రివర్స్ మంచి బ్లూ కలర్ లో కనిపిస్తాయి అండ్ ఫుల్లీ స్నో కవర్డ్ మౌంటైన్స్ ని మీరు చూడగలుగుతారు. అలానే పోస్ట్ మాన్సూన్ లో మంచి వాటర్ ఫాల్స్ అండ్ బ్యూటిఫుల్ గ్రీనరీ చూస్తారు. స్నో పీక్ మౌంటైన్స్ కూడా మీరు చూడొచ్చు, బట్ రివర్స్ అనేవి అంత బ్లూగా ఉండవు. మీరు ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ మై పర్సనల్ సజెషన్ ఇస్ టు అవాయిడ్ చార్ధామ్ యాత్ర డ్యూరింగ్ మాన్సూన్. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ సీజన్ తెలుసుకోవడానికి చెక్ ద క్యాప్షన్.